జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం రేపటితో ముగియనుంది. మే 5న ఖమ్మం కార్పొరేషన్, మే 7న వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గాలు ముగియనున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారి పాలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 1,34,00,000 మంది జనాభా ఉన్నారు. 300 డివిజన్లతో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా మారింది జీహెచ్ఎంసీ. ఏ క్షణంలో అయినా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం రేపటితో ముగియనుంది. మే 5న ఖమ్మం కార్పొరేషన్, మే 7న వరంగల్ కార్పొరేషన్ పాలకవర్గాలు ముగియనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, రేపటితో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగుస్తుంది. దాదాపు 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో రేపు సాయంత్రానికి పదవీ గడువు అయితే ముగుస్తుంది. ఇందుకు సంబంధించి రేపు సాయంత్రం నుంచి జీహెచ్ఎంసీలో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. 2007 సంవత్సరంలో ప్రత్యేక అధికారి పాలన ఉండే, మళ్ళీ తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాతనే మిగతా ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం జీహెచ్ఎంసీకి సంబంధించి ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి ఈ పాలకవర్గం సంబంధించిన గడువు అయితే రేపు ముగుస్తుంది. దీంతో గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. ఆ తర్వాత దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటాయి. అందులో వాటన్నిటికీ కూడా 11వ తేదీన పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. ఏవైతే పదవీ కాలం ఇంకా కొనసాగుతుందో ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత మే 5న వరంగల్, మే 7న ఇటు ఖమ్మంకి సంబంధించిన కార్పొరేషన్ల పదవీ కాలం కూడా ముగుస్తుంది. ఆ తర్వాతనే వాటికి ఎలక్షన్లు నిర్వహించే అవకాశాలు అయితే అతిపెద్ద తెలంగాణ